ఇప్పుడు మనము చాలామందికి ఇష్టమైన బాదం పాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలు బాగా మరిగేలోపు పేస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1/2 లీటర్ మిల్క్కి ఇలా 20 బాదం పడుతుందండి. ఇలా 20 బాదంని నైట్ నానబెట్టుకొని ఇలా తొక్క తీసుకున్నా ఓకేనండి. లేకపోతే అప్పటికప్పటికి కావాలనుకుంటే ఒక 1/2 అవర్ ముందు హాట్ వాటర్లో వేస్తే తొక్క ఇలా వచ్చేస్తుంది. అలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని బాదంకి తొక్క తీసి వీటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేద్దాం. ఈ విధంగా కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా స్మూత్గా ఉండాలండి పేస్ట్. ఇప్పుడు ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం పాలని ఇలా కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాదం మిక్సర్ని ఈ పాలల్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో కుంకుమ పువ్వుని కానీ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని కానీ కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడు ఇలాచీ పౌడర్, 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకుందాం. ఇలా 1 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాక షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. షుగర్ బాగా మెల్ట్ అయిపోయాక కూడా ఒక 5 to 10 మినిట్స్ ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారనిచ్చి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఈ విధంగా చల్లారిన బాదం పాలలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటాయి.